इस बुलेटिन మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎదుట బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోకపోవడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఏపీ హైకోర్టు బోరుగడ్డకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో బోరుగడ్డ ఎట్టకేలకు రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎదుట బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్పై ఉన్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది. అయినప్పటికీ లొంగిపోకపోవడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఏపీ హైకోర్టు బోరుగడ్డకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో బోరుగడ్డ ఎట్టకేలకు రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు.